CSIR NEERI Recruitment 2025 CSIR National Environment Engineering Research Institute లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్. పోస్ట్ వచ్చేసి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఇంకా జూనియర్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్. స్టార్టింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 1st April. లాస్ట్ డేట్ టు అప్లై 30th April 2025. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 33 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ జనరల్ స్ట్రీమ్లో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 14 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 14 unreserved 7, SC category 1, ST 1, OBC 4, EWS 1 vacancy. అండ్ ఇక్కడ జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ టోటల్గా 5 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 4, OBC 1 వేకెన్సీ. అండ్ ఇక్కడ స్టోర్స్ అండ్ పర్చేస్ డిపార్ట్మెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఈ పోస్ట్కి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 5, OBC 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు 28 years అండి. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసరికి 19,900 నుంచి 63,200 ఉంటుంది పే స్కేల్. అండ్ ఇక్కడ మంత్లీ ఎమాల్మెంట్స్ అరౌండ్ 37,000 వరకు ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఒకవేళ మీరు పోస్ట్కి అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి 10+2 ఇంటర్మీడియట్ చదివి ఉండాలి. ఇంకా ఈక్వలెంట్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ అండ్ ఇన్ యూజింగ్ కంప్యూటర్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్ ఫిక్స్డ్ బై DOPT ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇక్కడ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఉండాలి. మీకు ఒకవేళ సర్టిఫికేషన్ ఉంటే ఇట్ విల్ బీ యాడెడ్ అడ్వాంటేజ్. సో 10+2 ఈజ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్. ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో వారందరూ ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ అండి. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 7 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీ 5, OBC 2 వేకెన్సీస్. అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు 27 years. పే స్కేల్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్కి 25,500 నుంచి 81,000 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్ హ్యాండ్ శాలరీ పర్ మంత్ అమాల్ మంత్స్ వచ్చేసి అరౌండ్ 50,000 వరకు ఉంటుంది పే స్కేల్ జూనియర్ స్టెనోగ్రాఫర్కి. ఇక్కడ కావాల్సిన అర్హత వచ్చేసి ఇది కూడా 10+2 ఈజ్ ద ఎసెన్షియల్ క్రైటీరియా. సో ఇంటర్మీడియట్ ఈజ్ ద ఎసెన్షియల్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అండ్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ మీకు స్టెనోగ్రఫీ కూడా మీకు సర్టిఫికేషన్ ఉండాలి. అప్పుడే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ నార్మ్స్. సో ఇక్కడ రిజర్వేషన్ క్రైటీరియా కూడా ఉంది. సో అవుట్ ఆఫ్ 7 వేకెన్సీస్ స్టెనోగ్రాఫర్కి PWD క్రైటీరియా కూడా ఉంది. వారికి ఆ కేటగిరీ వారికి కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ క్రైటీరియా ఏంటంటే క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ బోత్ స్టెనోగ్రాఫర్ ఇంకా సెక్రటరియట్ అసిస్టెంట్. సో దే మస్ట్ అప్లై ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ పే రెస్పెక్టివ్ అప్లికేషన్ ఫీ డిఫరెంట్లీ. సో ఇక్కడ సపరేట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 2 వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఈచ్ పోస్ట్కి డిఫరెంట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది క్రైటీరియా అండి జూనియర్ స్టెనోగ్రాఫర్. ఇక్కడ 10+2 చదివి ఉండాలి. సో ఇక్కడ టు ట్రీట్ డిప్లొమా వచ్చేసి క్వాలిఫికేషన్ 10+2 ఉండాలి జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి. అండ్ DOPT టైమ్ టు టైమ్ ఇక్కడ టు ట్రీట్ డిప్లొమా 3 year డ్యూరేషన్ అక్వైర్డ్ ఆఫ్టర్ 10th pass as a qualification of 12th standard in respect of post for which 10+2 standards are essential. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 12th class అండి. ఇంకా ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ టైపింగ్ మీకు ఈ సర్టిఫికేషన్ కూడా ఉండాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి సెలక్షన్ కమిటీ రిటన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఫాలోడ్ బై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఇది సెలక్షన్ క్రైటీరియా. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఉంటుంది, లేదా హిందీ టైపింగ్ 30 words per minute ఉంటుంది. సో ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీలో ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 questions ఇస్తారు. అండ్ టోటల్ టైం ఫ్రేమ్ వచ్చేసి 2.5 hours. ఇక్కడ పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. పేపర్ 1లో టోటల్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 100 questions, 200 marks అండ్ దెర్ విల్ బీ నో నెగిటివ్ మార్కింగ్. ఇక్కడ 100 questions జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషన్ జడ్జ్మెంట్ అనేది అడుగుతారు పేపర్ 1లో. పేపర్ 2 వచ్చేసి 60 minutes ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఫాలోడ్ బై ఇంగ్లీష్ లాంగ్వేజ్. 50 questions ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks అండి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 3 marks. అవుట్ ఆఫ్ 50 150 marks ఫర్ ఈచ్ సెక్షన్. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 50 questions 150 marks. అండ్ ఇక్కడ జనరల్ అవేర్నెస్కి 180 marking ఫర్ ఈచ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. సో ఇది ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఆ తర్వాత మెరిట్ లిస్ట్ ప్రకారం మిమ్మల్ని ఫైనల్ మెరిట్ లిస్ట్ తీసాక మీరు ఫర్దర్గా ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు అపియర్ కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్కి ఇంతకుముందు చెప్పినట్టుగా స్టెనోగ్రఫీ మీరు వచ్చి ఉండాలి. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇంతకుముందు చెప్పినట్టుగా 10+2 ఈస్ ద క్వాలిఫికేషన్. ఇక్కడ ప్రొఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీకి ప్రొఫిషియన్సీ టెస్ట్ 10 minutes ఉంటుంది. 10 minutesలో డిక్టేషన్ చెప్తారు. 1 word డిక్టేషన్. మీరు ఇంగ్లీష్లో లేదా హిందీలో మీరు 80 words per minute ఫాస్ట్ ఆ పర్టికులర్ డొమైన్లో 80 words per minute మీరు స్టెనోగ్రఫీ టెస్ట్ ఉంటుంది. సో ఇది రిటన్ ఎగ్జామినేషన్ అండి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ జూనియర్ స్టెనోగ్రాఫర్ 200 marks ఉంటాయి. 200 questions
అండ్ 2 hours 40 minutes is the time frame. General awareness, general intelligence, ఇంకా English language. Each section carry 50 marks and 50 questions అడుగుతారు. General intelligence and reasoning 50 questions 50 marks. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 విల్ బి డిడక్టెడ్. అండ్ జనరల్ అవేర్నెస్ 50 questions 50 marks, 0.25 విల్ బి డిడక్టెడ్. అండ్ ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 100 questions 100 marks. ఈచ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అండి. ఒకవేళ నెగిటివ్ చేస్తే స్టెనోగ్రఫీ స్కిల్ కూడా ఉంటుంది, స్కిల్ టెస్ట్. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 55 minutes ఇస్తారు. సో టైం డ్యూరేషన్ వచ్చేసి 55 minutes. ఒకవేళ పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయితే 70 minutes. సో ఇంగ్లీష్ అయితే 50 minutes ఉంటుంది. ఒకవేళ హిందీ డిక్టేషన్ అయితే స్టెనోగ్రఫీ టెస్ట్ 65 minutes ఇస్ ద టైం డ్యూరేషన్. సో ఇది స్టెనోగ్రఫీ టెస్ట్, ఇంకా యాజ్ వెల్ యాజ్ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ స్టెనోగ్రఫీ ఇంకా అసిస్టెంట్ వేకెన్సీస్కి. సో ఇక్కడ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. సిఎస్ఐఆర్ డిపార్ట్మెంటల్ వారికి అయినా కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ రిలాక్సేషన్. ఓబీసీ కేటగిరీ అయితే 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఈ పర్టికులర్ జాబ్ క్రైటీరియా. మీకు 27 years అనేది ఏజ్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ +3 అయితే ఓబీసీ కేటగిరీ వారికి +3 years. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి అయితే 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఒకవేళ అప్లై చేసుకోవడానికి లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, లేదా career.neri.res.inకి వెళ్ళేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 500 rupees అండి. సో 500 rupees is అప్లికేషన్ ఫీ క్రైటీరియా. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30th of April 2025 till 11:59 PM. సో లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.